హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. గులాబ్ జామ్ వీడియోనండి. ఈ వీడియో చూస్తే మీరు గులాబ్ జామ్ ఇలా కూడా చేయొచ్చా అనుకుంటారండి. వీడియో చివరికంట చూడండి. గులాబ్ జామ్ ప్యాకెట్ ఓపెన్ చేసి బౌల్లో వేసానండి. ఆ గెడ్డలు కట్టిందంతా కూడా స్మూత్గా నలిపి పక్కన పెట్టుకోవాలి. వాటర్ పోసి కలుపుకోవాలండి. అంత స్మూత్గా కలిపాను. ఇప్పుడు రౌండ్గా బాల్స్ లాగా ఉండల్లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు పంచదార పోసి కప్పు పావు వాటర్ పోసానండి. పాకం పట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ మరగ పెట్టుకోవాలన్నమాట. ఈ పాకం అందరికీ తెలిసిందే కదండి, అందుకని ఇంకా చూపించట్లేదు మీకు. కప్పు పంచదారకి కప్పు మీద పావు కప్పు వాటర్ పోసా. అదిగోండి అంత స్మూత్గా బాల్స్ చేశాను. అది 10 మినిట్స్ మరిగిందండి. పక్కన పెట్టుకుని ఇప్పుడు నెయ్యి వేశానండి. గుంత పునుగులది పెట్టుకుని నేను నెయ్యి వేశాను. ఇప్పుడు అందరిళ్లలో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది కాబట్టి గులాబ్ జామ్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంతకుముందు మనం నేతిలోనే వేయించేవారండి గులాబ్ జాముని. ఇప్పుడు ఆయిల్లో వేయించుతున్నారు. కొంతమంది ఆయిల్ సగము నెయ్యి సగం వేసి వేయించుతున్నారండి. కానీ మనం ఇలా గొంత పనుగులది పెట్టుకుని అందరిళ్లలో అవైలబుల్ ఉంటుంది కాబట్టి నెయ్యి వేసి కాల్చితే చక్కగా నేతిలో వేయించినట్టుగా వస్తాయండి. మనం ఆయిల్లో వేస్తే ఎలా అయితే వస్తాయో అదే టేస్ట్ వస్తాయండి. ఒక్కసారి మీరు కొంచెం పిండి కలుపుకుని ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఆయిల్ తక్కువగా వాడే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో. అలా అన్ని పక్కలకి తిప్పుకుంటూ ఉండాలండి. మనం ఆ నేతిలో వేసి వేయించేటప్పుడు ఎటువైపు అయితే తెల్లగా కనపడిందో అటువైపు తిప్పుకుంటూ సిమ్ములో పెట్టుకునే వేయించుకోవాలండి. మీడియంలో కూడా పెట్టొద్దు, మాడిపోతాయి. సిమ్ములో పెట్టుకుని అలా తిప్పుతూ ఉండాలండి. అదిగో ఆ నెయ్యి అంతా అబ్జర్వ్ చేసింది చూసారా గులాబ్ జాము. అలా అబ్జర్వ్ చేసిందంటే చాలా బోలు వచ్చాయని అర్థం అండి. మీకు వేసినప్పటికీ ఇప్పటికి చాలా లావ్ అయినాయి చూసారా, అంటే బాగా బోలు వచ్చాయన్నమాట. నూనెలో వేస్తే ఎలా అయితే వేగుతాయో అలాగే వేగాయండి. టేస్ట్ కూడా అంతకంటే బాగా వచ్చాయి. ఇలా కనుక చేస్తే మీరు గెస్టులు వస్తే ఇవి నేతిలోనే వేయించారు అనుకుంటారు, కానీ మీరు గొంత పునుగుల్లో కొద్దిగా నెయ్యి వేశారు అని కూడా తెలియదండి. ఒక 2 స్పూనులు నెయ్యి తీసుకుంటే మీకు ఒక్కొక్క వాయికి సరిపోతుందండి. 5-6 స్పూనులు నెయ్యి కనుక మనం పెట్టుకుంటే అలా అన్ని గులాబ్ జాములు వేయించుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఇందాక ఒక వాయి వేశాను కదండి, ఇప్పుడు 2వ వాయి వేశాను. నేను కోడిగుడ్లు కూడా ఇలాగే ఉడకపెడతానండి. అవి ఒకదానికొకటి కొట్టుకుని పగిలిపోకుండా బ్రేక్ అవ్వకుండా ఆ ఎగ్స్ నీట్గా ఉడుకుతాయండి. ఎగ్ బాయిలర్ లాగా కూడా ఉపయోగపడుతుందండి గుంత పునుగులది. నేను అది వీడియో కూడా చేసి పెట్టానండి. కోడిగుడ్లు ఈ గుంత పునుగుల దాంట్లో ఎలా ఉడకపెట్టాలి అని ఒక్కసారి అది కూడా చూడండి, యూజ్ అవుతుంది. అదిగోండి అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. జామున్స్ ఎప్పుడు తిప్పుతూ ఉండాలండి. ఒకే పక్క ఉంటే మాడిపోతాయి. ఇలా తిప్పుతూ ఉంటే ఈక్వల్ కలర్ వస్తాయండి. అదిగో చూడండి అన్నీ కూడా ఈక్వల్ కలర్లో ఉన్నాయి. మంచి టేస్ట్ వస్తాయి. నేతిలో వేయించుతున్నాం కదండి, చాలా మంచి టేస్ట్ వస్తాయి. మీరు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. అదిగో చూడండి ఈక్వల్గా అన్నీ కూడా ఎలా వచ్చాయో నేను మీకు తిప్పి చూపిస్తున్నాను అన్ని పక్కల కూడా. అదిగో పాకం కూడా చూసారా ఎంత బాగా సరిపడా ఉంది. అదిగో బాగా అబ్జర్వ్ చేశాయండి. ఒక పావు గంట ఉంటే అలా పీల్చుకున్నాయి. అంత పాకం పీల్చుకున్నాయి అంటే అవి బాగా బోలు వచ్చాయని మనకు అర్థమైపోతుందండి. అదిగో చూడండి లుక్ చూస్తేనే బాగా అర్థమవుతుంది. నాకు వచ్చిన ఈ ఐడియాకి మీరు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఎక్కువ మందికి 10 మందికి పంపిస్తుందండి వీడియోని. నలుగురికి తెలుస్తుంది, అందరికీ యూజ్ అవుతుందండి. యూట్యూబ్లో ఇదే నేను ఫస్ట్ వీడియో అనుకుంటున్నానండి. ఇంతకుముందు ఎవరో కూడా పెట్టి ఉండరు నాకు తెలిసి. అదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను మీకు ఇప్పుడు కట్ చేసి కూడా చూపిస్తాను. నేను ఎగ్తో వడియాలు కూడా పెట్టానండి, చాలా బాగా వచ్చాయి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అదిగో మీకు అది కట్ చేస్తే తెలుస్తాను చూసారా ఎంత స్మూత్గా వచ్చింది. అంటే ఆయిల్లో వేయించితే ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయండి. టేస్ట్లో కూడా సూపర్గా ఉంటాయి. నేతిలో వేయించాం కదా, అదిగో చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఒక్కసారి మీరు ట్రై చేయండి. కొద్దిగా పిండి కలుపుకుని అందరికీ షేర్ చేయండి. వారు కూడా చూసి ఇంత తక్కువ నేతితో ఇన్ని జామున్స్ చేసుకోవచ్చు అని చూసి వారు కూడా చేసుకుంటారు. అదిగో షేప్ కూడా చూడండి కరెక్ట్గా వచ్చిందనమాట, రౌండ్ షేపు. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోలు పెడతానండి. తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.